నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పవన్ కళ్యాణ్ త్యాగం ఫలితంగానే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోందని జనసేన రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. నక్కపల్లిలోని 1,50,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ వల్ల సుమారు 70,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీ సరసన నిలుస్తుందన్నారు. నక్కపల్లిలో నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం 23వ తేదీ జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ పెట్టుబడిలో ముఖ్యమైన పెట్టుబడి స్టీల్ ప్లాంట్ పెట్టుబడి. ఆ స్టీల్ ప్లాంట్ ArcelorMittal మరియు నిప్పన్ స్టీల్ వారు సంయుక్తంగా నక్కపల్లి, పాకిరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మరియు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం రేపు అంటే 23వ తేదీ మార్చి ఇక్కడ జరుగుతుంది. దీనికి కానీ ముఖ్య అతిథులుగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు కూడా రానున్నారు. మొట్టమొదటిగా మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అద్భుతంగా 1,50,000 కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం నిజంగా కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అందులో భాగంగా తొలి దశగా 80,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ArcelorMittal మరియు నిప్పన్ స్టీల్ వారు ముందుగా ఇక్కడ పెడతా ఉన్నారు. తొలి దశగా పెట్టుబడులు. దీనికి కారణం ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య కారణం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. కూటమిలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా భారీ పరిశ్రమలకి స్వాగతం పలుకుతుంది. పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత పెరిగితే, ఎన్ని పరిశ్రమలు వస్తే అన్ని ఉద్యోగ అవకాశాలు యువతకు పెరుగుతాయని ఒక ఆలోచన విధానం ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కనుక జనసేన పార్టీ తరఫున పాకిరపేట నియోజకవర్గం నుంచి మరి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రానున్న రోజుల్లో యువతకి సుమారు 70,000 మంది పైన ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆర్థికంగా నిలబడే అవసరం మరి వాళ్ళందరికీ ఉంది. ఆ అవకాశాన్ని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ద్వారా కల్పించడం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పాకిరపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, అలాగే ఉత్తరాంధ్రలో మన అనకాపల్లి జిల్లా, మరి ఉమ్మడి విశాఖ జిల్లా అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీనికి సహకరిస్తున్న మీడియా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.